మామూలుగా అయితే అనిల్ రావిపూడి చిత్రాలు థియేటర్స్ కు వచ్చిన తర్వాత నవ్వుల తుఫాన్ తీసుకొస్తాయి, ఆడియన్స్ ను నవ్వుల్లో ముంచెత్తుతాయి. కానీ ఎప్పుడైతే చిరు డేట్స్ పట్టేశాడో అప్పటి నుంచి అనిల్ రావిపూడి జోష్ మామూలుగా లేదు. మెగా మూవీ అనౌన్స్మెంట్ నుంచే సందడి మొదలైంది. రేపో మాపో ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందేమో అనే హంగామా కనిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి తిరుగులేని బ్లాక్ బస్టర్ తరువాత ఈ సినిమా కోసం అనిల్ చేసిన ప్రమోషన్స్ చూసిన తరువాత ఆయన నుంచి వస్తోన్న కొత్త చిత్రం అంటే ఆ అంచనాలు మరింత పెరుగుతాయి. పైగా మెగాస్టార్ తో మూవీ అంటే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిలిం. అందుకే రావిపూడి సినిమా ప్రారంభోత్సవం నుంచే హంగామా మొదలు పెట్టాడు. వరుస పెట్టి మెగా అప్డేట్స్ ఇస్తూ టాలీవుడ్ ను హుషారెత్తిస్తున్నాడు. బాక్స్ తో సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి కదా అంటున్నాడు. సినిమా ఓపెనింగ్ అప్పుడు ఒక వీడియో, ఆ తరువాత ఈ సినిమా యూనిట్ ను చిరుకు పరిచయం చేస్తూ మరో వీడియో, మధ్యలో నయనతార ఇంట్రడక్షన్ కు మరో వీడియో. ఈలోపు తాను ఏ రియాలిటీ షోకు వెళ్లినా అక్కడ మనశంకర వరప్రసాద్ గారు అంటూ గోల గోల. ఇప్పుడు దసరా పండక్కి ఏకంగా ఫస్ట్ సింగిల్ అప్డేట్. నిజానికి నయనతార ఒక సినిమాకు డేట్స్ ఇస్తే గొప్ప అంటారు దర్శక నిర్మాతలు. ఇక సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్ అంటే ఆశలు వదిలేసుకోవడమే. తన కెరీర్ మొత్తంలో నయన్ మూవీ ప్రమోషన్స్ కు హాజరు కాకూడదని ఫిక్స్ అయింది. అలాంటి హీరోయిన్ అనిల్ రావిపూడితో మూవీ అనగానే ఏకంగా మారిపోయింది. తన ఎంట్రీ పైనే ఒక ప్రమోషనల్ వీడియో చేసి ఇచ్చింది. ఇక్కడే అనిల్ తన మ్యాజిక్ ను మరే దర్శకుడు చెయ్యలేని పని చేసి అబ్బురపరిచాడు. ఇక ఫస్ట్ సింగిల్ లో చిరు కోసం పాట పాడిన బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ గురించి ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ చిరు ఫ్యాన్స్ కు మాత్రం సంథింగ్ స్పెషల్. చిరు కనిపించిన అనేక సూపర్ హిట్ సాంగ్స్ లో రామ్మ చిలకమ్మ, వానా వానా వెన్నెలవాన లాంటి పాటలను ఉదిత్ గతంలో పాడాడు. ఇప్పుడు ఇదే సూపర్ హిట్ కాంబోను మనశంకర వరప్రసాద్ గారు కోసం రిపీట్ చేశాడు అనిల్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి.